రాజకీయం అంటే మాటలు కాదు, గెలిచినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కూడా కాదు. ఆట అప్పుడే మొదలవుతుంది. తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది. విజయ్కి కొత్త ఛాలెంజ్ ఎదురైంది. తమిళనాడులో వరుస వివాదాల్ని విజయ్ సర్కార్ ఎదుర్కొంటోంది. మొన్న రాష్ట్ర గీతం తర్వాత జ్యోతిష్యంపై ఇప్పుడు రగడ మొదలైంది. జ్యోతిష్యుణ్ణి తన ఓఎస్డీగా నియమించారు సీఎం విజయ్. అక్కడే దుమారం జరిగింది. మిత్రపక్షాలు కూడా విజయ్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. అసెంబ్లీ బల పరీక్షలోనే వీసీకే డీఎండీకే చురకలంటించాయి. సైన్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలే కానీ జ్యోతిష్యానికి కాదని వీసీకే తేల్చి చెప్పింది. జ్యోతిష్యం నమ్మకం ఉంటే మీ ఇంట్లో ఉంచుకోవాలి. డీఎండీకే డైరెక్ట్ గానే చెప్పింది ఈ విషయాన్ని. ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై కాంగ్రెస్ డీఎంకే విమర్శలు చేశారు. ద్రవిడ భావజాలానికి కేరాఫ్ అయిన తమిళనాడులో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రికీ రాధన్ పండిట్ వెట్రువేల్ అనే జ్యోతిష్యుణ్ణి సీఎం విజయ్ తన ఆఫీసర్ ఆన్ డ్యూటీ స్పెషల్ డ్యూటీగా ఎన్నుకున్నారు. అంటే ఓఎస్డీగా నియమించడం కలకలం రేపింది. ఈయన విజయ్కి అత్యంత సన్నిహితుడు. టీవీకేకి అధికార ప్రతినిధిగాను పనిచేశారు. పైగా విజయ్ గెలుస్తాడంటూ ఎన్నికలకి ముందే చెప్పారు ఆయన. అయితే జ్యోతిష్యుణ్ణి కీలక పదవిలో ఎలా నియమిస్తున్నారంటూ తమిళనాడు అసెంబ్లీలో విజయ్కి ప్రశ్నల బాణాలు ఎదురయ్యాయి.